హాయ్ అండి అందరికి, అందరూ బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రోజు వచ్చేసి ఈ బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ముందుగా అయితే కటింగ్ చూపించాను, అలాగే పేపర్ మీద కట్ చేసుకోవడం ఎలానో చూపించాను. అవన్నీ కూడా మన వీడియోస్ లో అయితే ఉన్నాయి, చూడండి ఒకసారి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ అయితే ముందుగా నేను ఇలా మొత్తం అనమాట. ఓకే, నేను డాట్స్ వేసేసుకొని మొత్తం మనం పట్టి కూడా వేసేసుకున్నాము. మొత్తం అంతా అతికి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇలా నెక్ ఎలా అతకాలనేది చూపిస్తాను. మనం ముందుగా అయితే బకరం మీద డిజైన్ అనేది గీసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్ మీద గీయలేదు కదా, ఇలా బకరం మీద గీసుకొని మెజర్మెంట్స్ అన్నిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇదైతే మాత్రం నెక్ కటింగ్ అనేది మిస్ అయింది అనమాట అండి, అందుకే మీకు చూపించు. దీనికి బకరానికి సరిపడా అంత క్లాత్ తీసుకొని మొత్తం చుట్టూ అంతా కుట్టేసుకుంటున్నాను. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలా కుట్టుకున్న తర్వాత జస్ట్ ఒక 1/4 ఇంచు క్లాత్ అనేది వదిలేసుకుని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూ కూడా ఈ క్లాత్ ని బకరం మీదకు పెట్టేసి మొత్తం అంతా కూడా చుట్టూ తిప్పి కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దాని మీద పెట్టి బకరాన్ని సెంటర్ లో ఒక కుట్టు అయితే లాక్కోవాలి. అప్పటి నుంచి మనం నీట్ గా మనం ఎక్కడ షోల్డర్ ఉంది, నెక్ అక్కడ వరకే వచ్చేలాగా చూసుకొని ఒక్కసారి మెజర్మెంట్ చూసుకొని, అలాగే మనం ఆన్మాల్ పెట్టుకుంటాం కదా టిక్ అనేది, అక్కడ వరకు వచ్చిందో లేదో నెక్ చూసుకొని ఇలా మనం చుట్టూ కూడా నీట్ గా సమానంగా ఎక్కడ కూడా కటింగ్ అటు ఇటు అవ్వకుండా మనం బకరాన్ని ఎంత పర్ఫెక్ట్ గా కట్ చేస్తామో అంతకన్నా పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటది అనమాట. మోడల్ మనం కటింగ్ అయితే చేసేస్తాం గాని స్టిచ్చింగ్ లో కూడా అంతే బాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కిందకి వచ్చేసి ఇలా పాట్ నెక్ లాగా అంటే కట్ వర్క్ కింద ఇచ్చాం కదా కొద్దిగాని, అవన్నీ కూడా స్లోగా అలా తిప్పుకుంటూ వచ్చి కుడుతున్నాను నేను. మనం లేట్ అయినా పర్లేదు కానీ చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటది. అప్పుడే మనం ₹1 ఎక్కువ అడిగినా గానీ మనకి కస్టమర్స్ బాగా కుడతారు కదా వీళ్ళు, మనం ఒక ₹100 ఎక్కువ ఇచ్చినా పర్లేదు, ఈవిడ దగ్గరే స్టిచ్ చేయించుకుంటే బాగుంటది అని ఒక అభిప్రాయానికి అయితే రావాలన్నమాట అండి. మన దగ్గర కుట్టించుకున్న వాళ్ళు. నేను ఎప్పుడైతే అలాగే అనుకుంటాను. నేను కంగారుగా అటు ఇటు చేసేసి కుట్టకుండా నీట్ పర్ఫెక్షన్ తోటి నీట్ గా మనకి అలకి కట్టుకుంటే ఇలా అద్దినట్టుగా వచ్చేలాగా కుడతాను. అలాగే ఒక ₹100 ఎక్స్ట్రానే తీసుకుంటాను. మన దగ్గరికి వాళ్ళు ఎప్పటికీ కూడా మానరు అనమాట. వీళ్ళు బాగా కుడతారు అని ఒక అభిప్రాయం ఉంటది కాబట్టి మానరు. అదే వేరే చోట్ల కొంచెం ₹100 తక్కువ తీసుకునే వాళ్ళు కుట్టిస్తూ ఉంటారు, కానీ ఇంత నీట్ ఫినిషింగ్ అయితే రాదనమాట అండి. అందుకని మనకు వచ్చే మనకు వచ్చే కస్టమర్ అయితే మాత్రం ఇంకా ఇవి మన దగ్గరే కుట్టించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇప్పుడు కూడా ఇది మర్చిపోకండి, ఫినిషింగ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం టైలరింగ్ లోని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఇలా మనం కుట్టేసాం కదండి, దీన్ని రెండు వైపులా అంటే బ్యాక్ హుక్స్ కదా, దీనికి సెంటర్ లో కట్ చేసేసి నేను ముందే కట్ చేసి కుట్టవచ్చు, కానీ డబుల్ పని అవుతుంది అనేసి ఒక్క పీస్ లాగా ఉన్నప్పుడే మనం నెక్ అనేది అతికేసుకుంటాం అనమాట. ఇలా అతికేసిన తర్వాత మొత్తం అక్కడక్కడ మనం ఈ మొత్తం ఎగస్ట్రా అంతగా కూడా కట్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ చిన్నగా కట్ చేసుకుంటూ నేను చూస్తున్నారు కదండి, ఇలా నెక్ అంతా కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ అనేది నీట్ గా ఫోల్డ్ అవుతుంది. ఓకేనా, మనం ఐరన్ కూడా చేసేసుకోవచ్చు దీన్ని. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఐరన్ కూడా చేసుకోవచ్చు అనమాట అండి. మనం ఏది చేసినా కానీ నీట్ గా మనం ఇచ్చిన షేప్ తేల్చడానికి. ఓకేనా, బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లని పక్కన పెట్టేద్దాము. హ్యాండ్స్ అయితే అతికేసుకుంటున్నాను అనమాట అండి. ఇది హ్యాండ్స్ వచ్చేసి మొత్తం చుట్టూ కూడా ఒక్క కుట్టు అయితే వేసేసుకోవాలి.
ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది నీట్ గా ఇలా కుట్టేసుకుంటే మనకి అనుకూలంగా ఉంటది అనమాట స్టిచ్చింగ్ లోని. మొత్తం నేను గమ్ పెట్టి అయితే అతకలేదు, మొత్తం జాయింట్ చేసేసాను అనమాట స్టిచ్చింగ్ లోనే. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా కుడతాం అనేది చూసేయండి. ఏట్లకి అయ్యే నేను ముందుగా అతికేసుకుంటున్నాను, లైనింగ్ ప్లస్ పై క్లాత్ అనమాట. ఇలా మనం చుట్టూ కూడా కుట్టేసుకుని ఎటువైపు వస్తాయో చూసుకోవాలి. అలా మనం కిందది పైకి పైది కిందకి కుట్టామనుకోండి మళ్ళా డబల్ పని అవుతుంది. చూసుకోండి, ఒక నాట్ ఇచ్చేసుకోవాలి. అది షోల్డర్ వైపు అంటే చంక దింపు వైపుదా కాదా అనేది ఒకసారి చూసుకుంటున్నాను అనమాట. నేను ఇలా చూసుకొని ఒక నాట్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట అండి. ఇలా మొత్తం ఈ ప్రిన్సెస్ కట్ ఎటువైపు వస్తుందో చూసుకొని అతికేసుకుంటున్నాం. కప్స్ ఏం పెట్టట్లేదు, అయినా సరే చాలా అంటే చాలా నీట్ గా అయితే వస్తుంది అనమాట అండి. వేసుకున్నప్పుడు చాలా బాగుంటది నిండుగా. అంటే ఈ ప్రిన్సెస్ కట్లకి మనం క్రాస్ కటింగ్ అది పెట్టం కాబట్టి నార్మల్ గా అంత ఎత్తినట్టు కాకుండా డౌన్ గా ఉంటది చెస్ట్ దగ్గర అని మనం అనుకుంటా ఉంటాము. కానీ అలా కాదనమాట అండి. మనం ప్రిన్సెస్ కట్ లో మనం కటింగ్ లోనే చూసుకున్నప్పుడు కటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగా షేప్ అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అయితే వచ్చింది అనమాట అండి షేప్. దీనికైతే మనం షేప్ పట్టి అతుకుతున్నాము. ఇలా షేప్ పట్టి అయితే వేసేసుకుంటున్నాం అనమాట అండి. వీటికి నేను ప్యాడ్స్ అయితే ఏం పెట్టట్లేదు, నార్మల్ గా తీసి ఉంచాను అంతే గాని ప్యాడ్స్ పెట్టట్లేదు అనమాట. ఈ విధంగా షేప్ పట్టి వేసేసి మొత్తం లోపలికి ఫోల్డ్ అయ్యేలాగా, అంటే ఖర్చు అనేది కనబడకుండా స్టిచ్ చేస్తున్నాను అనమాట అండి. చూస్తున్నారు కదా, ఇలా చూడండి. మనం ప్రిన్సెస్ కట్ సైడ్ లో అతికేసిన తర్వాత నెక్ అనేది వేసేసుకుంటున్నాము. ఫ్రంట్ డీప్ నెక్ అని చెప్పాను కదా, ఈ నెక్ అనమాట అండి అతికేసాము. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం అసలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. మీకు ఏమన్నా నేను ఎక్కడన్నా మిస్టేక్ చేశాను అనిపిస్తే, ఎలా కుడుతున్నాను కటింగ్ చేస్తున్నాను అందులో మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ నాకు చెప్పండి. నేను అన్ని కూడా మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? మీకు ఏం కావాలన్నా కూడా, మీకు ఏ కటింగ్ కావాలన్నా ఏ స్టిచ్చింగ్ కావాలన్నా మన ఛానల్లో మెసేజ్ చేయండి. తప్పకుండా నేను మీకు అవి కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదండి, ఇలా మనం మొత్తం అన్ని అంతా కూడా నాట్స్ కంపల్సరీ అనమాట అండి. నాట్స్ పెట్టకపోతే మనకి నెక్ డిజైన్ అనేది షేప్ తిరగదు అనమాట. అందుకోసం అనేసి ఎక్కువే పెట్టుకోవాలి నాట్స్. అలా అని స్టిచ్చింగ్ మనం చేసి ఉంచుతాం కదా, అక్కడ వరకు అస్సలు వెళ్ళకూడదు అనమాట. కట్ అనేది అక్కడికి కటింగ్ వెళ్ళకుండా మనం ఆ చుట్టూనే ఉన్న చిన్న క్లాత్ లో ఒక పావించు చుట్టూ వదులుకుంటూ కుడతాం కదా, అంతలోనే మనం ఒక నాట్స్ ఇచ్చుకుంటూ చుట్టూనే ఇలా నెక్ అయితే తిప్పేసుకున్నాం. చూసారా అండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మరి కామెంట్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఓకేనా? ఓవరాల్ గా అయితే ఇలా వచ్చింది అనమాట అండి. షేప్ ఎంత బాగా వచ్చిందో చూసారా. ఓకే అండి, ఇదే ఈ రోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో అంతా కూడా కామెంట్ చేసి చెప్పండి. బాబాయ్.